వెల్కమ్ టు ఆలో టీవీ. తెలుగు యాంకరింగ్ అంటే టక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, ఝాన్సీ, ఉదయభాను. వీరి తర్వాత ఇప్పుడు టాప్లోకి దూసుకెళ్లిన పేరు అనసూయ. ఇద్దరు పిల్లల తల్లి అయినా చక్కటి అందంతో ఎంతో మంది మతిపోగొడుతోంది. అనసూయ కోసమే షో చూసేవారు కోట్లలో. జబర్దస్త్తో మంచి పాపులర్ అయింది. ఎంతమంది ఎన్ని పంచులు వేసినా స్పోర్టివ్గా తీసుకుంటూ ముందుకు సాగింది. మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ జబర్దస్త్కు ఎంటర్ అయింది. హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ఈ అనసూయ నార్త్ ఇండియన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకోవడానికి పెద్ద యుద్ధమే చేసింది. హెచ్ఆర్గా మొదలై యాంకర్ అయింది. సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తోంది. సోగ్గాడి చిన్ని నాయనలో నాగార్జున మరదలుగా, రంగస్థలంలో రంగమ్మత్తగా, యాత్రలో గౌరవ చరితగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ రంగమ్మత్త పుట్టు పూర్వతరాలు చూద్దాం. అనసూయ నాన్న సుదర్శన్ రావు, అమ్మ అనురాధ. వీరిద్దరిది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. నాన్న వాళ్ళది నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామం పెద్ద భూస్వాముల కుటుంబం. వీరింటికే 101 వాకిళ్ళు ఉండేవట. నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. అమ్మ అనురాధది గట్కేసర్. అయితే అనసూయ అమ్మ వాళ్ళ సొంత స్వస్థలం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రాంతం. వారి బంధువులు మొత్తం బీదర్, రాయచూర్లో ఉండేవారు. ఇక వీరిద్దరికి అనసూయ 1985 మే 15న జన్మించింది. అనసూయకు తన నానమ్మ పేరు అనసూయను పెట్టారు. అనసూయకు 2 చెల్లెలు కూడా ఉన్నారు. వారు అంబిక, వైష్ణవి. చిన్న చెల్లెలు వైష్ణవి అప్పుడప్పుడు అక్కతో కనబడుతూ ఉంటుంది. చిన్న చెల్లెలు వైష్ణవి ఆదాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నడుపుతోంది. ఇక అనసూయ విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్లో జరిగింది. విద్యార్థినిగా ఉన్నప్పటి నుండి అనసూయ తండ్రి సుదర్శన్ రావు తనను ఆర్మీలోకి పంపించాలని ఎప్పుడూ ఎన్సీసీ క్యాంపుకు పంపేవాడు. అలా తండ్రి ఇష్ట ప్రకారం అనసూయ కూడా ఎన్సీసీ పెరేడ్ కమాండర్గా 2 సార్లు వెళ్ళింది. తర్వాత డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత ఆమె 2008లో భద్రకా కళాశాల నుండి ఎంబీఏ చేసింది. అనసూయ ఎంబీఏ తర్వాత కొన్ని రోజులు ఐడిబిఐ బ్యాంక్లో కొన్ని రోజులు పనిచేసింది. తర్వాత ఫిక్స్ లాయడ్ అనే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసింది. తర్వాత ఒకరోజు పేపర్లో సాక్షిలో న్యూస్ రీడర్ జాబ్స్ ఉన్నాయని తెలియడంతో వెళ్ళి సెలెక్ట్ అయింది. అలా సాక్షి టీవీలో టెలివిజన్ వాఖ్యాతగా పనిచేసింది. సాక్షి ఛానల్లో న్యూస్ రీడర్గా ఒక టాక్ షో కూడా చేసేది. రామ్ గోపాల్ వర్మతో చేసిన దిల్ సే టాక్ షో మంచి ఫేమస్ అయింది. తర్వాత సాక్షిలో ఒక 6 నెలలు చేసిన తర్వాత కొంతమంది అందంగా ఉంటావు, మోడలింగ్ ట్రై చేయమంటే మోడలింగ్ కోసం సాక్షిలో చేస్తూ కొన్ని ఇతర ఛానల్లో ఫ్రీలాన్స్గా ఈటీవీ, మా మ్యూజిక్ వంటి ఛానళ్లలో పనిచేసింది. అనసూయ లవ్ స్టోరీ తన ఇంటర్ సెకండ్ ఇయర్లోనే స్టార్ట్ అయింది. తాను ఎన్సీసీ క్యాంపుకు వెళ్ళినప్పుడు అక్కడ సుశాంక్ భరద్వాజ్ పరిచయం అయ్యాడు. సుశాంక్ వాళ్ళది బీహార్. అయితే చాలా కాలం క్రితం హైదరాబాద్ వచ్చేశారు. తర్వాత సంవత్సరం 6 నెలల తర్వాత సుశాంక్కు ఓకే చెప్పిందంట. అలా ఇద్దరి లవ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక 2009 ఆ సమయంలో తనకు నాన్న సంబంధాలు చూస్తుండడంతో ఇంట్లో చెప్పేసిందట. కానీ నాన్న ముందు నుండే చాలా స్ట్రిక్ట్, అస్సలు ఒప్పుకోలేదట. మీరు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా అని పట్టుపట్టడంతో చివరకు తండ్రిని ఒప్పించి 2010లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సుశాంక్ భరద్వాజ్ ఫైనాన్సర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా పనిచేస్తున్నాడు. వీరికి 2 పిల్లలు. పెద్ద బాబు శౌర్య భరద్వాజ్, చిన్న బాబు అయాన్ భరద్వాజ్. 2013లో ఈటీవీ వారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో నాగబాబు, రోజా న్యాయ నిర్ణేతలుగా జబర్దస్త్ కామెడీ షో మొదలైంది. ఆ షో అనసూయ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకుని వచ్చింది. అలా మొదలై 13 ఎపిసోడ్లు జరిగిన తర్వాత అనసూయ కన్సీవ్ అవడంతో మధ్యలో మానేసింది. అప్పుడు రష్మి జబర్దస్త్లోకి ఎంటర్ అయింది. కొన్ని రోజులకు మళ్ళీ అనసూయ రీఎంట్రీ ఇచ్చి దూసుకుపోయింది. అలా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ 2 రోజులు ప్రసారం అవ్వడం మొదలైంది. ఎంతోమంది కామెడియన్లు వచ్చి వెళ్తున్నా అనసూయ మాత్రం అప్పటి నుండి నిరాటకంగా చేస్తూనే ఉంది. జబర్దస్త్ వల్లే ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. తెలుగువారు ఎక్కడున్నా గుర్తుపట్టేలా మారిపోయింది. అనసూయ జబర్దస్త్తో పాటు ఎన్నో షోస్ చేసింది. వాటిలో 2013లో జీ తెలుగులో బిందాస్, స్టార్ మాలో మోడ్రన్ మహాలక్ష్మి, 2014లో ఈటీవీలో తడాకా షోకు యాంకర్గా చేసింది. తర్వాత జీ తెలుగులో 1 షో చేసింది. 2016 టీవీ9లో ఏ డేట్ విత్ అనసూయ అనే షో చేసింది. 2017లో స్టార్ మా పరివార్ అవార్డ్స్ జెమినీలో జాక్పాట్ అనే షోకు హోస్ట్ చేసింది. 2018లో రంగస్థలం అనే డాన్స్ షో కూడా చేసింది. ఇలా
సమయం కుదిరినప్పుడల్లా వేరే షోలు చేస్తూనే ఉంది. ఇవే కాక సినిమా ఈవెంట్లకు హోస్ట్ చేస్తూనే ఉంది. ఆమె 3 సార్లు జీ తెలుగులో ఒకరికొకరు అవార్డులను నిర్వహించింది. దుబాయ్లో అప్సరా అవార్డుల ఫంక్షన్ మరియు గామా అవార్డులలో ప్రదర్శననిచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ యుఎస్ కచేరీలలో భాగంగా నిర్వహణలో పాల్గొన్నది. అనసూయ చాలా చిత్రాలలో కూడా నటిస్తూనే వస్తుంది. 2003లో నాగా సినిమాలో లా స్టూడెంట్ పాత్ర చేసింది. 2016లో నాగార్జున సినిమా సోగ్గాడే చిన్ని నాయనలో మరదలుగా నటించింది. తరువాత క్షణం సినిమాలో నటించింది. 2017లో విన్నర్లో ఒక సాంగ్ చేసింది. మోహన్ బాబు సినిమా గాయత్రిలో కూడా కనిపించింది. 2018లో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి నటన కనబరిచింది. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. వైఎస్ఆర్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన యాత్ర సినిమాలో ఎమ్మెల్యే గౌరవ్ చరితారెడ్డిగా నటించి మెప్పించింది. తనకు స్కోప్ ఉంటే మాత్రమే చేస్తానని, చిన్న పాత్రలు అయినా పేరు వచ్చే విధంగా ఉంటేనే చేస్తానని అనసూయ అంటోంది. అనసూయ ఎంత పేరు తెచ్చుకున్నా కొన్ని వివాదాలు ఎదుర్కొంది. ముఖ్యంగా తన డ్రెస్సింగ్ స్టైల్ మీద ఎన్నో నెగటివ్ కామెంట్స్ వినవలసి వచ్చింది. కానీ జబర్దస్త్ షోకు అంత మంచి పేరు వచ్చింది కనుక మోడ్రన్గా ఉంటే తప్పేంటని వారికి సమాధానం ఇచ్చింది. తనకు ఎప్పటికీ ఫిట్గా మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం ఇష్టమని చెప్పేసింది. ఇక మరో విషయం, గంగోత్రిలో అల్లు అర్జున్ మీద కామెంట్ చేసింది. ఆ సినిమాలో అల్లు అర్జున్ ముఖం మీద కామెంట్స్ చేసి విమర్శల పాలైంది. తరువాత వాటికి క్లారిఫికేషన్ ఇస్తూ బన్నీ అంటే ఎంతో ఇష్టమని, తాను ఆ సినిమాలో అలా ఉన్నా సినిమాకు మారుతూ వచ్చి స్టార్ అయ్యాడని ఆ ఉద్దేశంతో అన్నానని కవర్ చేసుకుంది. కానీ విమర్శకులు అనసూయను ఆడేసుకున్నారు. ఈ మధ్య ఒక బాబు సెల్ఫీ తీసుకుంటుంటే ఫోన్ కింద పడేసింది. అప్పుడు కూడా ఫోటో ఇవ్వడానికి కూడా కష్టమా అంటూ విమర్శకులు చెవులు వెరిచేశారు. ప్రస్తుతం సుమ తర్వాత ఆ స్థాయి యాంకర్ అనసూయ అంటూ పేరు తెచ్చేసుకుంది. తన మొదటి బాబు పుట్టిన నెలలోనే చోటా ఛాంపియన్ అనే షో చేసి తన డెడికేషన్ ఏంటో నిరూపించింది. తనకు చిన్నప్పటి నుండి ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేదట. కానీ యాంకరింగ్లో ఉన్నత స్థాయి సంపాదించింది. తాను ఇన్ని షోలు చేస్తున్నా తన పిల్లలు చిన్నగా ఉన్నప్పటికీ తన కుటుంబ మద్దతు ఎంతో ఉందని, వారు లేకుంటే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదని అనసూయ అంటుంది. చిన్న పాత్ర చేసినా అందరూ ప్రశంసించే విధంగా నటిస్తుంది. కేవలం అందమే కాక యాంకరింగ్లో సమయానికి తగ్గట్టు మాట్లాడటం, సినిమాల్లో లీనమై నటించడం చేస్తోంది. ఒక్కో సినిమాకు 40 నుండి 50 లక్షల దాకా తీసుకుంటుంది. ఒక్కో జబర్దస్త్ షోకు 1,00,000 దాకా తీసుకుంటుంది. ఇలా దీపం ఉండగానే ఇల్లు సర్ది పెట్టుకోవాలని బాగానే వెనకేస్తోంది ఈ భామ. ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ మరిన్ని సినిమాలు, షోలు చేసి మంచి పేరు సంపాదించాలని మనం కోరుకుందాం.